అందరికీ నమస్కారం. నేను మాధవి, పెద్దపల్లి మున్సిపల్ 10th వార్డ్ కౌన్సిలర్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం, భక్తాంజనేయ స్వామి భక్తుల వాట్సాప్ గ్రూప్లో నా మీద దుష్ప్రచారం చేస్తూ నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో మా మరిది గారికి ఏమో నష్టం చేస్తున్నానని చెప్పేసి ఒక గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగానే నేను చట్టపరంగానే నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో నా ఎవరైతే ఉన్నారో మా మరిది మూడో భార్య అయినటువంటి సుష్మా గారిని ఒక పావులాగా వాడుకుంటూ నా మీద రాజకీయంగా బురద చల్లాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను స్వతహాగా ఎదిగిన మనిషిని, కష్టపడి పైకొచ్చిన మనిషిని. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర పనులు, చిల్లర గ్రూపులలో ఇలాంటి చిల్లర ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డం పెట్టుకొని మీరు చేసే వేషాలకు స్వస్తి పలుకుతూ అవన్నీ నేను ఒక మెట్టులాగా భావించి ఇంకొక ఎత్తు, మీకు అందనంత ఎత్తుకు ఎదుగుతానని, అలాగే ఈ రోజు వరకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కలిసి ఉన్నామని తెలియజేస్తున్న ఫ్యామిలీకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఆమె చేసిన దానికి, ఆమెతో చేపించిన దానికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాను. మళ్ళీ తనకి నేను లీజుకు తీసుకున్న స్థలము తను కబ్జా చేశానని చెప్పింది, తనతో కబ్జా చేశానని చెప్పించారు. గత 3.5 సంవత్సరాల నుంచి నేను తనకు రెంట్ పే చేస్తున్నాను. ఆ రెంట్కి సంబంధించింది కూడా టోటల్ ఆన్లైన్ పేమెంటే జరుగుతూ ఉంది. అలాంటప్పుడు నేను కబ్జా చేయడం ఎలా జరుగుతుంది? అది తిప్పి కొడితే 6-7 లక్షల వాల్యూ కూడా ల్యాండ్ చేయదు. అలాంటి ల్యాండ్ని, మేమిచ్చిన ల్యాండ్ని మేము తీసుకుంటామని బదనాం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? బురదని బురదతో కడుక్కోలేము, వాళ్ళు చల్లే బురదని బురదతో కడుక్కోలేము, మంచినీళ్ళతోనే కడుక్కోవాలి. కాబట్టి మంచినీళ్ళు అనే చట్టం దగ్గరకు నేను వెళ్ళి ఈ రోజు వాళ్ళ మీద చర్యలకి నేను సిద్ధంగా ఉన్నాను.